హాయ్ అందరికి. ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సెల్యులైటిస్. సెల్యులైటిస్ అంటే ఏంటి? దాని లక్షణాలు ఏంటి? ట్రీట్మెంట్ ఏంటి? అని చెప్పేసి అనే విషయాల గురించి తెలుసుకున్నాము. అయితే సెల్యులైటిస్ అంటే అది కాలికి గాని చేతికి గాని చర్మం కింద కణాలలో ఆ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ అన్నట్టుగా ఇది. అయితే ఇది ఎక్కువగా వర్షాకాలంలోనే అటాక్ అవుతుంది. ఎందుకంటే బురద వల్ల గానీ, ఇంకా వేరే కారణాల వల్ల గానీ, ఇది ఎక్కువ అయితే వర్షాకాలంలోనే చాలా మందికనేది ఇది వస్తూ ఉంటుంది. చాలా మంది దీనివల్ల ఫేస్ అవుతూ ఉంటారు. ఎక్కువ అంటే యంగర్స్‌లో రాదు ఎక్కువగా. ఎక్కువగా 40 అబోవ్ వాళ్ళకే ఎక్కువగా ఇది సెల్యులైటిస్ అనేది వస్తుంది. ఈ సెల్యులైటిస్ అనేది ఏ బాక్టీరియా వల్ల వస్తుంది అనంటే స్టెఫోకాసెస్ అండ్ స్టెఫిలోకాసెస్ అని బాక్టీరియా వల్ల ఇది సెల్యులైటిస్ అనేది వస్తుంది. అయితే లక్షణాలు ఏంటంటే చర్మము ఎర్రగా మారడము, ఆహ్, చర్మం ఎర్రగా మారి దాని చుట్టూతా మనకి వేడిగా ఉండడం. ఆహ్, చాలా వేడిగా హెవీ టెంపరేచర్ ఉండడము, చలి జ్వరం రావడము, డయాబెటిస్ ఉన్న వాళ్ళకి, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎలా వస్తుంది అనంటే మనకి ఈ కాలికి గాని, చేతికి చాలా తక్కువ మందికొస్తుంది. నేను చూసింది చేతికొచ్చిన వాళ్ళు ఇద్దరు ముగ్గురిని చూసాను గానీ, కాలికి చాలా మందికొచ్చింది. అయితే ఇది కాలికి ఎట్లా అంటే ఏదైనా చిన్నగా గీసుకపోవడము, కట్టెనో ఏదోటి ముళ్ళు ఏదోటి గీసుకపోవడము, దాంట్లో ఈ బాక్టీరియా చేరి అట్లా వస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి వస్తుంది. మళ్ళీ కాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి గదండీ! వాళ్ళకి గూడా ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. పుండ్లు అంటే ఇప్పుడు ఏదైనా పురుగో లేకపోతే దోమ కుడితే మనకి దురదలేసి గోకుతా ఉంటాం చూడండి. అంటే ఎక్కువ గోకడం వల్ల గూడా అక్కడ మనకి పైన స్కిన్ అనేది చర్మం కొంచెం ఎక్కువ సార్లు గోకితే చర్మం లేస్తది గదండీ! అట్లా అయిన వాళ్ళు గూడా ఉన్నారు సెల్యులైటిస్. అయితే ఈ రకంగా సెల్యులైటిస్ అనేది వస్తుందన్నట్టుగా. అయితే ఇది ఎవరికీ ప్రమాదం అంటే రిస్క్ ఎక్కువగా అంటే, షుగర్ ఉన్న వాళ్ళకి గాయాలు తొందరగా మానవు. అందులోని కాలికైంది గాబట్టి, కాలికి రక్త ప్రసరణ మన శరీరంలో అన్ని భాగాలలో రక్త ప్రసరణ కాలికి కొంచెం తక్కువగా ఉంటుంది గాబట్టి, షుగర్ ఉన్న వాళ్ళకి తొందరగా మానదు. ముసలి వాళ్ళకి ముసలి వాళ్ళు ఏజ్ 70 ఇయర్స్, 80 ఇయర్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ పెయిన్‌ని దాన్ని తట్టుకోలేరు గాబట్టి, వాళ్ళకి గూడా ప్రమాదమే. రోగనిరోధక శక్తి తక్కువున్న వాళ్ళు. వీళ్ళకి గూడా ఇది ప్రాబ్లమ్ అన్నట్టుగా. దీనికి ట్రీట్‌మెంట్ ఏంటి? చికిత్స ఏంటిది అనంటే ఆహ్, డాక్టర్ దగ్గరికెళ్తే వాళ్ళు మెడిసిన్ ఇస్తారు గదండీ! యాంటీబయాటిక్ మెడిసిన్. అవి స్కిప్ చేయకుండా, మర్చిపోకుండా మొత్తం కోర్స్‌ని వాడాలి. సగం వాడి తగ్గింది గదా! అని వదిలేయకూడదు. మొత్తం కోర్సును వాడాలి. కాలికైతే కాలి కింద 2 మెత్తలు పెట్టుకొని పైకి ఎత్తి ఉంచాలి. కాలుని పైకి ఎత్తి పెట్టుకోవాలి. చేతికైనా గూడా పైకి ఎత్తి పెట్టుకోవాలన్నట్టుగా. ఇది ఇంకొకటి రెస్ట్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఆహ్, తగ్గుతుంది గదా! అని జెప్పేసి నీళ్ళలో నడవడము అట్లా చేస్తే ఇంక ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి రెస్ట్ తీసుకోవాలి. గాయం అయిన ప్లేస్‌లో ఏదైతే సెల్యులైటిస్ ఇన్ఫెక్షన్ అయిన ప్లేస్‌లో ఊకుకే నీళ్ళతోని తడపొద్దు. దాన్ని డైలీ డ్రెస్సింగ్ చేసుకుంటూ ఉండాలి. చేతుల్ని శుభ్రంగా కడుక్కొని డ్రెస్సింగ్ చేసుకోవాలి. కాళ్ళకు ఒకవేళ ఇన్ఫెక్షన్ అంటే కాళ్ళ పగుళ్ళు గాని, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అట్లా ఉన్న వాళ్ళు వెంటనే హాస్పిటల్‌కెళ్ళి దానికి సంబంధించిన ట్రీట్‌మెంట్ వాడాలి. ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయ్యేలాగా చూసుకోకూడదన్నట్టుగా. ఇది దానికి సంబంధించిన ట్రీట్‌మెంట్. అయితే ఇది ఎప్పుడు ఎమర్జెన్సీ. ఓకే. ఇప్పటివరకి డాక్టర్ దగ్గరికెళ్ళినాము, ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాము. మెడిసిన్ కరెక్ట్‌గా వాడితే భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఇది ఎప్పుడు ఎమర్జెన్సీ అంటే, ఆ ఎర్రదనం ఇప్పుడు కాలికి ఏదైతే ఎర్రగా మన సెల్యులైటిస్ ఎర్రగా ఫార్మ్ అయిందో, అది రోజు రోజుకి పెరుగుతూ ఉండడం. ఫీవర్ ఎక్కువగా రావడం, ఎన్ని మెడిసిన్స్ ఏసుకున్నా కంట్రోల్ లేకుండా ఉండడం. ఇప్పుడు ఆ ఎర్రగా అయిన దాని పైన ఇప్పుడు మనకి కాలితే బొబ్బలొస్తాయి చూడండి, నీటి బుడగలు. అట్లాంటివి దాని పైన గూడా వస్తుంటాయి. అట్లా అయిన వాళ్ళకి అది ఎమర్జెన్సీ. వెంటనే హాస్పిటల్‌కెళ్ళాలి. ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సెల్యులైటిస్ అనేది చిన్నది గాదు. కొన్ని కొన్ని సార్లు అది చాలా ఎమర్జెన్సీ చాలా పెద్ద విషయం కూడా అయ్యుండొచ్చు. సో, నెగ్లెక్ట్ చేయకుండా కరెక్ట్‌గా ట్రీట్‌మెంట్ వాడి కరెక్ట్‌గా ఉండండి. వర్షాకాలంలోనే ఇది ఎక్కువొస్తుంది గాబట్టి,
జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు అంతా వర్షాకాలమే కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓన్లీ సిరిసిల్ల డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌నే సెల్యులైటిస్ కేసెస్ 40-50 ఉన్నాయి. సిరిసిల్ల డిస్ట్రిక్ట్‌లోనే. అటువంటిది ఎంతమంది దీనివల్ల సఫర్ అయితారో మీరే ఆలోచించుకోండి. జాగ్రత్తగా ఉండండి. షుగర్‌ని కంట్రోల్ పెట్టుకోండి. వెంటనే డ్రెస్సింగ్ చేసుకోండి. కాళ్ళు, చేతులు శుభ్రంగా ఉంచుకోండి. సెలబ్రిటీస్ దగ్గర ఊకుకే చేతులు పెట్టి గోకడం అట్లాంటివి చేయకండి. ఒకవేళ ఇంకా ఎక్కువ ఇబ్బందయితే వెంటనే హైర్ సెంటర్‌కెళ్ళండి. ట్రీట్‌మెంట్ కరెక్ట్‌గా వాడండి. తగ్గిపోతుంది. నా వీడియో గనక మీకేమైనా యూజ్‌ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.